Hello everyone, welcome to Yogita series for UPSC CSAT for Prelims 2025. Today is going to be our class 6. In last class, we have discussed about divisibility rules from the numbers 2 to 6 and we also discussed the divisibility rule for 10 and for 12. In today's class, we will be discussing about the divisibility rules for 7, 8, 9, 11 and 13. Okay. I hope all of you must have solved the worksheet problems that are pertaining to divisibility and have also watched the video solutions in order to find out if there were any mistakes. Okay, now let's get into our class. ఇప్పుడు మనం డివిజిబిలిటీ బై 7 రూల్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకునే చూద్దాం. ఇది స్టేట్మెంట్ చెప్తే కనుక కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. సో లెట్స్ టేక్ అ నంబర్. లెట్ దట్ నంబర్ బి లెట్స్ సే 889. ఓకే, ఇప్పుడు 7తో డివిజిబిలిటీ చెక్ చేయాలంటే కనుక ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే యూనిట్ డిజిట్కి వెళ్ళిపోవాలి. యూనిట్ డిజిట్ ఎంత ఉంది మనకి 9ని డబల్ చేయాలి. ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తున్నాను. స్టెప్ 1 ఏంటి, యూనిట్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని డబల్ చేయాలి. డబల్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 18. ఓకే, ఇప్పుడు యూనిట్ డిజిట్ తీసేసాక ఇందులో మిగిలిన నెంబర్ ఏంటి, ఇప్పుడు మొత్తం 889లో యూనిట్ డిజిట్ కనుక తీసేస్తే మిగిలిన నెంబర్ ఏంటి 88 కదా. ఇప్పుడు స్టెప్ 2లో ఏం చేయాలంటే ఆ నెంబర్ ఏదైతే మిగిలిందో 88 దానిలో నుండి ఇక్కడ ఏదైతే యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వచ్చిందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఏమొస్తుంది మనకి 8 - 8 0, 8 - 1 ఎంత వచ్చింది 7. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో 70, ఇది కనుక 7 టేబుల్లో ఉంటే లేదా 7తో డివైడ్ చేసినప్పుడు ఈ రిమైండర్ అనేది కనుక మనకు 0 వచ్చిందంటే ద ఓవరాల్ నంబర్ ఏంటి మనకు ఒరిజినల్ నంబరు 889. దిస్ విల్ ఆల్సో బి డివిజిబుల్ బై 7. ఓకే, స్టెప్స్ ఏమని అనుకున్నాం ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, యూనిట్ డిజిట్ తీసుకోవాలి. యూనిట్ డిజిట్ తీసుకొని దాన్ని ఏం చేయాలి, డబల్ చేయాలి. ఓకే, దాంతో ఒక నంబర్ వచ్చింది మనకి ఇక్కడ. తర్వాత యూనిట్ డిజిట్ని తీసేసిన తర్వాత ఏదైతే మనకి మిగిలిపోయిన నంబర్ ఉందో ఒరిజినల్ నంబర్ నుండి ఆ నంబర్ని మనం సెకండ్ స్టెప్లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్లో ఏదైతే డబల్ చేశాక మనకు వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఈ మిగిలిన నంబర్ల నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు 88 - 18 చేస్తే మనకి ఎంత వచ్చింది 70. ఇప్పుడు 17 7తో డివైడ్ చేసిన 70 అనేది 7 టేబుల్లో ఉంది కదా, 7 × 10 70, లేదా 70ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది 0. ఇలా ఎప్పుడైతే ఈ రిజల్టెంట్ ఏదైతే నెంబర్ వస్తుందో సెకండ్ స్టెప్లో అది ఇలా 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో అప్పుడు మనం థర్డ్ స్టెప్లోకి డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. అంటే ఏంటి, ఇచ్చిన ఒరిజినల్ నెంబర్ అనేది ఇట్ విల్ బి డివిజిబుల్ బై 7. ఓకే మ్యామ్, ఇక్కడైతే 3 డిజిట్ నెంబర్ కాబట్టి ఇలా డైరెక్ట్గా చెప్పారు. ఒకవేళ 4 డిజిట్ నెంబర్, 5 డిజిట్ నెంబర్, 6 డిజిట్ నెంబర్ అలా పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటే మనం ఎలాంటి రూల్ ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకుందాం అనుకోండి. 2 4 5 5 అనే 4 డిజిట్ నెంబర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి, విల్ ఇట్ బి డివిజిబుల్ బై 7. 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 వస్తుందా లేదా రాదా అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇందాకట్లానే సేమ్ ప్రొసీజర్. స్టెప్ 1 ఏంటి, యూనిట్ డిజిట్ తీసుకోవాలి. యూనిట్ డిజిట్ తీసుకున్నాము, దాన్ని ఏం చేయాలి, డబల్ చేయాలి. సో వాల్యూ ఎంత వచ్చింది 10. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏముంది 245. మిగిలిన నెంబర్ రాసుకోవాలని చెప్పాను కదా, మిగిలిన నెంబర్ రాసుకుని 245 అది రాసుకున్నాక ఏం చేయాలి, 10తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే పైన 10 వచ్చింది కాబట్టి. ఈ రిజల్ట్ ఎంత వస్తుంది 235. ఇందాక 2 డిజిట్ నెంబర్ 70 వచ్చింది కాబట్టి మనం డైరెక్ట్గా డివైడ్ చేసి చూసాము. కాకపోతే ఇక్కడ 3 డిజిట్ నెంబర్ అంటే మళ్ళీ 7తో డివైడ్ చేస్తే అది పెద్ద లెందీ ప్రాసెస్ అయిపోతుంది కదా. ఎప్పుడైతే ఇక్కడ 2 డిజిట్ నెంబర్ కాకుండా 3 డిజిట్ 4 డిజిట్ 5 డిజిట్ అలాంటి నెంబర్స్ వచ్చాయో అప్పుడు మళ్ళీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్లో ఏ ప్రాసెస్ అయితే చేసామో అది రిపీట్ చేయాలి. అంటే ఏంటి మ్యామ్ అంటే ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్లో ఎంత వచ్చింది 235 అనే నెంబర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవాలి, యూనిట్ డిజిట్ తీసుకోవాలి. మళ్ళీ స్టెప్ 1 రిపీట్ చేయాలి. యూనిట్ డిజిట్ ఎంత ఇక్కడ 5 × 2 ఎంత అవుతుంది 10. ఓకే, ఇప్పుడు మిగిలిపోయిన నెంబర్ ఏంటి 23 కదా. ఈ 235లో మిగిలిపోయిన నెంబర్ ఏంటి 23 మైనస్ 10. ఎందుకంటే ఇక్కడ 10 వచ్చింది కదా, 5 × 2 చేస్తే 23 - 10 ఎంత అవుతుంది 13. ఇక్కడ మనకి 2 డిజిట్ నెంబర్ వచ్చేసింది. అంటే ఇప్పుడు 7 టేబుల్లో 13 అనే నెంబర్ ఉంటుందా, ఉండదు. 13ని 7తో డివైడ్ చేస్తే కనుక 7 13 7 1 7 రిమైండర్ ఎంత వస్తుంది 6. 0 రావట్లేదు కదా. సో ద ఒరిజినల్ నంబర్ 2455 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎప్పుడైతే ఇక్కడ మనం ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ ఒరిజినల్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ ఫాలో అయినప్పుడు రిజల్టెంట్లో ఇక్కడ మనకి 2 డిజిట్ నెంబర్ కాకుండా 2 డిజిట్ కన్నా ఎక్కువ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 డిజిట్ నెంబర్ వచ్చింది, ఇప్పుడు 4 డిజిట్ నెంబర్ 5 డిజిట్ నెంబర్ అలా పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చాయనుకోండి, మనం ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్లో చేసిన ప్రొసీజర్ని మళ్ళీ రిపీట్ చేయాలి. అలా రిపీట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి ఇక్కడ 235 వచ్చింది కదా, ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ని మళ్ళీ రిపీట్ చేసాం. అంటే 5 యూనిట్ డిజిట్ 5 తీసుకున్నాము, 5 × 2 చేసి 10 చేసాము, మిగిలిపోయిన నెంబర్ ఏదైతే 23 ఉందో దానిలో నుండి 10 సబ్ట్రాక్ట్ చేసాం. ఫైనల్గా ఇక్కడ రిజల్టెంట్ మనకు ఒక 2 డిజిట్ నెంబర్ వచ్చింది కదా.
ఇక్కడ మనం మన ప్రాసెస్ ఆపేసి అది 7తో డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తుందా రావట్లేదా చూసుకొని ఒకవేళ రిమైండర్ 0 వస్తే కనుక ద ఒరిజినల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 7. ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే కనుక ది ఒరిజినల్ నంబర్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 7. ఓకే, ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక పెద్ద డిజిట్ నంబర్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్ తీసుకుందాం, 45218. ఇది ఒక 5 డిజిట్ నంబర్ కదా. ఇప్పుడు ఈ నంబర్ కేసులో ఎలా చేయాలి? సేమ్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ యూనిట్ డిజిట్, ఫస్ట్ స్టెప్ యూనిట్ డిజిట్. 8 into 2 ఎంత అవుతుంది? 16. మిగిలిపోయిన నెంబర్ ఏంటి? 4521 - 16. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 65054 4505 వచ్చింది. ఇది మన సెకండ్ స్టెప్. ఇక్కడ మనకి ఏదైతే రిజల్టెంట్ వచ్చిందో అది 2 డిజిట్ నెంబరా? కాదు కదా. సో మళ్ళీ మన ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఓకే, ఇప్పుడు రిపీట్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి ఇప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది? 4505. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముంది? ఫస్ట్ స్టెప్ చేయాలంటే 5 into 2 ఎంత అవుతుంది మనకి? 10. మిగిలిపోయిన నెంబర్ ఏంటి? 450 - 10 అంటే ఏమవుతుంది? 440. ఇది 2 డిజిట్ నెంబరా? కాదు కదా. సో మళ్ళీ మనకున్న ప్రాసెస్ని రిపీట్ చేయాలి. 440 ఈ 0 ఏదైతే ఉందో యూనిట్ డిజిట్ 0 అవుతుంది కదా. 0 into 2 అంటే ఎంత అవుతుంది మనకి వాల్యూ? 0. మిగిలిపోయిన నెంబర్ ఏంటి? 44 44 - 0 44. ఇక్కడ ఒక 2 డిజిట్ నెంబర్ వచ్చింది కదా మనకి ఫైనల్గా. 44 అనేది 7 టేబుల్లో ఉంటుందా? 7 into 6 42, 7 into 7 49. అంటే ఏంటి? 44 అనేది మనకి 7 టేబుల్లో లేదు. సో 44ని 7తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 2 వస్తుంది కానీ మనకి రిమైండర్ 0 రాదు. సో అవర్ ఒరిజినల్ నంబర్ ఏదైతే ఉందో 45218, దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. అంటే మనకి ఎప్పుడు దాకా అయితే ఇక్కడ 3 డిజిట్ నెంబర్ వచ్చింది, ఫైనల్గా ఒక 2 times ఆ స్టెప్స్ని రిపీట్ చేస్తే అప్పుడే మనకు ఒక 2 డిజిట్ నెంబర్ వచ్చింది లాస్ట్లో. అక్కడ దాకా వచ్చేదాకా సిమిలర్ ప్రొసీజర్ని మనం రిపీట్ చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు డివిజిబిలిటీ బై 7 నేర్చేసుకున్నాం కదా. నౌ లెట్స్ గెట్ ఇన్ టు డివిజిబిలిటీ బై 8. ఓకే, డివిజిబిలిటీ బై 8 అవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కేసులో ఏం తీసుకున్నాము? యూనిట్ డిజిట్ తీసుకున్నాము. 4 కేసులో ఏం తీసుకున్నాము? లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాము. అవునా? ఇప్పుడు 8 కేసులో ఏం తీసుకోవాలంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 1 2 4 6 5 అని ఉందనుకోండి. ఈ లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ దట్ ఈస్ డివిజిబుల్ బై 8 దెన్ ద ఓవరాల్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 8. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద నెంబర్ అనేది 4తో డివైడ్ అవుతుందో లేదో నేను చెప్పాలి. అలాంటప్పుడు నేను ఏం తీసుకోవాలి? ఓన్లీ లాస్ట్ 3 నెంబర్స్ తీసుకుంటే చాలు. 465 దీన్ని 8తో డివైడ్ చేశాను అనుకోండి. 8 5s 40 6 5 8 8s 64. రిమైండర్ ఎంత వచ్చింది? 1. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి దిస్ ఓవరాల్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. ఒకవేళ నేను 812 464 తీసుకున్నాను అనుకోండి. 464 చేస్తే కనుక 8 5s 40 64 8 8s 64. రిమైండర్ ఎంత వచ్చింది? 0. సో ఏదైతే ఈ నెంబర్ ఉందో 812464 దిస్ విల్ బి డివిజిబుల్ బై 8 బికాస్ లాస్ట్ 3 నెంబర్స్ ఏంటి? లాస్ట్ డిజిట్స్ ఏమున్నాయి మనకి? 464. దాన్ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 0. సో a given number will be divisible by 8 when the last 3 digits, ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 8 అండ్ ద రిమైండర్ ఇస్ 0 దెన్ ద ఓవరాల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 8. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు లాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉండి 3 జీరోస్ ఉన్నాయనుకోండి. ఈజ్ 2000 డివిజిబుల్ బై 8 అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? లాస్ట్ 3 డిజిట్సే కదా. 0/8 చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుందా రాదా? వస్తుంది కదా. అంటే ఒక నంబర్ ఏదైతే మనం తీసుకుంటామో లాస్ట్ 3 డిజిట్స్లో అయితే 000 ఉన్నా లేదా లాస్ట్ 3 డిజిట్స్ ఉన్నాయి వాటిని 8తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చినా కానీ ద ఓవరాల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 8. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు డివిజిబిలిటీ బై 9లోకి వెళ్ళిపోదాం. డివిజిబిలిటీ బై 9కి సిమిలర్ టు డివిజిబిలిటీ బై 3 రూల్. ఎలా? డివిజిబిలిటీ బై 3 అంటే మనం ఏం చూసాము? ఒక నంబర్ ఇస్తే కనుక ఆ నంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని మనం యాడ్ చేసి ఫైనల్గా ఏదైతే రిజల్ట్ వస్తుందో అది 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే దట్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అని చూసాం. 9 కేసులో ఏంటంటే ఇప్పుడు ఏదైనా నంబర్ ఇచ్చారనుకోండి ABCD, దిస్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 9. అంటే ఏంటి? డివైడెడ్ బై 9 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. ఎప్పుడు? ఇక్కడ కూడా యాడ్ చేయాలి. A + B + C + D. ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ అనేది 9తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 రావాలి. ఇలా వస్తే కనుక ది ఓవరాల్ ఒరిజినల్ గివెన్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 9. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఈ నంబర్ తీసుకున్నాం అనుకోండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏమవుతాయి? 1 + 2 3 3 + 3 6 6 + 4 10 10 + 5 ఎంత? 15. ఈ నంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా?
అవుతుంది, బికాస్ 3 into 5 15. 15ని 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది కాబట్టి దిస్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 3. బట్ ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 9 అంటే నో, బికాస్ 9 టేబుల్లో 15 ఉంటుందా, 9 1s 9, 9 2s 18. సో 15 అనేది ఉండదు కాబట్టి రిమైండర్ 0 రాదు 15 by 9 చేస్తే. సో దిస్ నంబర్ 1 2 3 4 5 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. ఇప్పుడు ఇంకొక నంబర్ తీసుకున్నాం అనుకోండి, 1 2 6 4 5 9 ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే. ఇప్పుడు ఈ నంబర్ అనేది మనం డివిజిబుల్ బై 9 అవుతుందో కాదో చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, సమ్ ఆఫ్ ద డిజిట్స్ కదా, 1 + 2 3, 3 + 6 9, 9 + 4 13, 13 + 5 18, 18 + 9 ఎంత వచ్చింది మనకి వాల్యూ టోటల్గా 27. 27 అనేది 9 టేబుల్లో ఉందా, 9 × 1 9, 9 × 2 18, 9 × 3 27, లేదా 27 by 9 చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 0. సో దిస్ నంబర్ 1 2 6 4 5 9 ఈజ్ డివిజిబుల్ బై 9. ఇంకొకటి మనం ఏమని చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో సో అండ్ సో నంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 అని ఇచ్చారనుకోండి, బై డిఫాల్ట్ దట్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 3. రిమెంబర్ దట్ బై డిఫాల్ట్ ద నంబర్ విల్ బి డివిజిబుల్ బై 3. ఓకే, ఎందుకంటే 9ని మనం ఒకవేళ ఆలోచిస్తే కనుక 9 ఎలా రాసుకోవచ్చు, 3 × 3. ఇప్పుడు ఆ నంబర్ 9తో డివైడ్ చేసినప్పుడే రిమైండర్ 0 వచ్చిందంటే 3తో డివైడ్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా రిమైండర్ అనేది 0 వస్తుంది. సో క్వశ్చన్లో కనుక ఈ నంబర్ అనేది డివిజిబుల్ బై 9 అని ఇచ్చి ఏదైనా కండిషన్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో దట్ సో అండ్ సో నంబర్ ఇస్ డివిజిబుల్ బై 9, ఇట్ ఇంప్లైజ్ దట్ నంబర్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 3. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అది డైరెక్ట్గా వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు ఇది 3తో డివిజిబుల్ అవుతుంది అవ్వట్లేదు అని. డైరెక్ట్గా మనం కన్సిడర్ చేసేయచ్చు ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందని. ఓకే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పాయింట్ మీకు ఎంత అర్థమైందో నేను ఒకసారి టెస్ట్ చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ABCDE అనేది ఒక నంబర్ ఉంది. ఇట్ ఈస్ గివెన్ దట్ దిస్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 9 and this is an even number. Now the question is the number divisible by 6? ఇది క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నారు, ABCDE is divisible by 9 అంటున్నారు. ABCD is divisible by 9 అంటే మనం ఇందాక ఏమని చూసాము, ABCDE if it is divisible by 9 then by default it will be divisible by 3. They don't have to write it. By default it will be divisible by 3. ఇంకా మనం ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ డిస్కస్ చేసినప్పుడు ఏం చూసాము, ఈవెన్ నెంబర్ అంటే when it is divided by 2 the remainder will be 0. So all the even numbers are divisible by 2. సో క్వశ్చన్లో ఎప్పుడైతే ఒక నంబర్ అనేది ఈవెన్ అని ఇస్తారో what does it imply? It implies that the given number ABCDE is divisible by 2. ఓకే, వాళ్ళు ABCD అని ఇచ్చి ఈవెన్ నెంబర్ అని ఇచ్చారంటే they don't have to write at all that number is divisible by 2. It implies directly that number is divisible by 2. మనం ఏం చూసాం నిన్న, a number has to be if a number should be divisible by 6 then it should be divisible by both 2 and 3. ఇక్కడ మనకు ఆ కండిషన్ వస్తుందా, ఈవెన్ నెంబర్ కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9 కాబట్టి ఇట్ విల్ బి బై డిఫాల్ట్ డివిజిబుల్ బై 3. సిన్స్ దిస్ నంబర్ ABCDE is divisible by both 3 and 2, the overall number ABCDE is divisible by 6. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, ట్రూ ఆర్ ఫాల్సా, ఇస్ ద నెంబర్ డివిజిబుల్ అంటే ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్. ఓకే, ఈ పాయింట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్న మనం ఎలా అయితే ఏం కేసెస్ చూసాము, 12 అంటే దాన్ని ఏమని రాసుకున్నాము, 4 × 3 అని రాసుకున్నాము, 10 అంటే 5 × 2 అని రాసుకున్నాము, 6 అంటే 3 × 2 అని రాసుకొని ఒక నంబర్ అనేది 12తో డివిజిబుల్ అవుతుందా, 10తో డివిజిబుల్ అవుతుందా, లేదా 6తో డివిజిబుల్ అవుతుందా అంటే ఇండివిజువల్గా 12తో డివిజిబుల్ అవ్వాలంటే ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 and 3, 6తో అంటే ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 and 2. ఇప్పుడు ఇక్కడ 18 అని ఇచ్చారు, 18 నేను ఎలా రాసుకోవచ్చు, 9 × 2. ఓకే, సో ఇఫ్ అ నంబర్ should be divisible by 18 that should be divisible by both 9 and by 2. 9 ఆల్రెడీ ఇందాక చూసాం కదా, ఏమని చూసాము, సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసినప్పుడు ఆ నంబర్ అనేది ఇఫ్ ఇట్ ఇస్ డివిజిబుల్ బై 9తో డివైడ్ చేసినప్పుడు ఆ రిమైండర్ అనేది ఎప్పుడైతే 0 వస్తుందో దట్ ఈస్ డివిజిబుల్ బై 9. 2 అంటే ఏంటి, దాన్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ హ్యాస్ టు బి 0. లేదా మనకు 2తో అంటే డైరెక్ట్గా ఏమని చూసాము, యూనిట్ ప్లేస్లో 0 2 4 6 or 8 ఉంటే కనుక దట్ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. సో ఎప్పుడైతే నంబర్ ఇస్ డివిజిబుల్ బై బోత్ 9 and 2 ఇట్ విల్ బి డివిజిబుల్ బై 18. మనకి 18 గురించి చదువుకోలేదు కదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 9తో డివిజిబుల్ అయింది, 2తో డివిజిబుల్ అయింది అంటే ఆటోమేటిక్గా ఇఫ్ ఇట్ ఇస్ డివిజిబుల్ బై బోత్, ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి, ఆర్ కాదు బోత్, 9 or 2 కాదు, 9 and 2, బోత్ 9 and 2, దెన్ ఇట్ విల్ బి డివిజిబుల్ బై 18. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, చెప్పండి ఆన్సర్ ఏంటో. ఇందాక క్వశ్చన్ తీసుకున్నాం కదా ABCDE అనేది, ABCDE గురించి ఇందాక క్వశ్చన్ తీసుకున్నాం కదా, క్వశ్చన్ ఏమన్నాను నేను, ABCD ఈజ్ డివిజిబుల్ బై 9 అన్నాను, ABCD ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అన్నాను. నేను ఇందాక క్వశ్చన్ ఏం అడిగాను, ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 6 or not అని అన్నాను. మీరేమన్నారు, ఓకే మ్యామ్ ఇది ఈవెన్ అంటే వాట్ ఈస్ ఇట్ ఇంప్లయింగ్, ఈవెన్ అంటే ఇట్ ఈస్ ఇంప్లయింగ్ దట్
it is divisible by 2. Divisible by 9 అంటే it is implying that it is divisible by 3. So since it is divisible by both 3 and 2, it is divisible by 6 అని మనం అనుకున్నాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, will this number ABCDE be divisible by 18? Yes or no? ఇప్పుడు 18తో డివిజిబుల్ అవ్వాలంటే వాట్ ఆర్ ద 2 కండిషన్స్ దట్ వి రిక్వైర్? అదే 9తో డివిజిబుల్ అవ్వాలి, ఇంకా 2తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఓకే, 9తో డివిజిబుల్ అయిందని క్వశ్చన్లోనే ఇచ్చారు. 2తో డివిజిబుల్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? సిన్స్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నంబర్, ఇట్ ఈస్ divisible by 2. సో ఈ నంబర్ ABCD అనేది ఇట్ ఈస్ divisible by 9, దట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. divisible by 2, that is also given in the question, but indirectly, because the given number is even. దాని నుండి మనం ఏం deduce చేస్తున్నాము? So the given number will be divisible by 2. So that number is divisible by 9 and divisible by 2. So ABCD is also divisible by 18. ఓకే, ఐ హోప్ ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది డివిజిబిలిటీ బై 11. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుందాం అనుకోండి. ఆ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1331 ఇలాంటి ఒక నంబర్ కన్సిడర్ చేసాం, 4 డిజిట్ నంబర్. ఇప్పుడు 11తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ఇలా జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఆడ్ నెంబర్ అవుతుందా, ఈవెన్ నెంబర్ అవుతుందా? ఆడ్. 2 ఇస్ ఈవెన్, మళ్ళీ 3 ఇస్ ఆడ్, 4 ఇస్ అన్ ఈవెన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఒక నంబర్ ABCDEF ఉన్నాయనుకోండి. ఇందులో ఆడ్ పొజిషన్లో ఉన్న డిజిట్స్ ఏంటి? ఆడ్ పొజిషన్ అంటే నా మీనింగ్ ఏంటంటే, ఏ అనేది ఏ పొజిషన్లో ఉంది? ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా, B అనేది సెకండ్ పొజిషన్లో ఉంది, 3 అనేది థర్డ్ పొజిషన్లో ఉంది. సో ఆడ్ పొజిషన్లో ఉన్న నంబర్స్ ఏంటి? ACE, ఎందుకంటే E అనేది 5th పొజిషన్లో ఉంది, D 4th పొజిషన్లో ఉంది, F అనేది 6th పొజిషన్లో ఉంది. ఈవెన్ పొజిషన్లో ఉన్న నంబర్స్ ఏంటి? B, D అండ్ F. ఇది క్లియర్ అయిందా? ఓకే, ఇప్పుడు 11 డివిజిబిలిటీ రూల్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 11తో ఏమంటున్నారంటే, ఇప్పుడు 1331 ఇందులో ఆడ్ పొజిషన్లో ఉన్న నంబర్స్ ఏంటి నన్ను చూసినట్టయితే, ఇక్కడ నేను సర్కిల్ చేసే నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇది థర్డ్ పొజిషన్లో ఉంది, అవునా? ఇప్పుడు ఈవెన్ పొజిషన్లో ఉన్న నంబర్స్ ఏంటి? నేను ఇలా అండర్లైన్ చేసేవి ఈవెన్ పొజిషన్లో ఉన్న నంబర్స్, ఇలా సర్కిల్ చేసినవి నేను ఆడ్ పొజిషన్లో ఉన్న నంబర్స్. ఇప్పుడు మనం 11తో డివిజిబిలిటీ చెక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఆడ్ పొజిషన్లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో, అంటే 1 and 3 ఉన్నాయి కదా, ఆ రెండింటిని యాడ్ చేయాలి. 1 + 3 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 4. తర్వాత ఈవెన్ పొజిషన్లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో 3 and 1, ఆ రెండింటిని మళ్ళీ యాడ్ చేయాలి. మనకి రిజల్టెంట్ ఎంత వచ్చింది? 4. ఇది ఈవెన్ పొజిషన్లో ఉన్న నంబర్స్ని యాడ్ చేస్తే, పైన 1 + 3 ఏంటి? ఆడ్ పొజిషన్లో ఉన్న నంబర్స్ని యాడ్ చేస్తే. ఓకే, ఇప్పుడు ఆడ్ పొజిషన్లో ఉన్న నంబర్ 4, ఆడ్ పొజిషన్లో ఉన్న నంబర్స్ యొక్క సమ్ 4, ఈవెన్ పొజిషన్స్లో ఉన్న నంబర్స్ యొక్క సమ్ 4. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి మనం. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి వాల్యూ 0 వచ్చినా, లేదా ఆ వాల్యూని మనం 11తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే కనుక ది ఓవరాల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 11. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు వాల్యూ 0 వచ్చిందా, రాలేదా? వచ్చింది. 0 వచ్చింది కాబట్టి దిస్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 11. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకొంచెం క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 4 5 8 9 ఇలా ఒక 6 డిజిట్ నెంబర్ తీసుకున్నాను అనుకుందాం. ఇందులో ఆడ్ పొజిషన్లో ఉన్న నంబర్స్ ఏమవుతాయి? 1 4 8, అంటే ఒక నంబర్ వదిలేసి ఒక నంబర్, ఒక నంబర్ వదిలేసి ఒక నంబర్, అలా వెళ్ళిపోవడమే. ఈవెన్ పొజిషన్లో ఉన్న నంబర్స్ ఏమవుతాయి? పింక్తో అండర్లైన్ చేసిన చూడండి, 2 5 9. ఇప్పుడు మనం ఏం చూసాము? ఆడ్ పొజిషన్లో ఉన్న నంబర్స్ యొక్క సమ్ మైనస్ ఈవెన్ పొజిషన్లో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ సబ్ట్రాక్ట్ చేసి చూడాలి. ఇప్పుడు ఆడ్ పొజిషన్లో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 1 ఉంది, 4 ఉంది, 8 ఉంది. వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 + 4 12 + 1 13. ఈవెన్ పొజిషన్స్లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఆ నంబర్స్ ఏంటి అసలు? 2 5 9. వాటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 + 5 7, 7 + 9 ఎంత? 16. ఓకే, ఇప్పుడు ఆడ్ మైనస్ ఈవెన్ చేసామనుకోండి. ఓకే, ఆ వాల్యూ ఎంత వస్తుంది? 13 - 16. ఇందులో మనకి సైన్ తీసేసి పాజిటివ్ వాల్యూ తీసుకోండి. ఓకే, ఇక్కడ మనకి -3 వస్తుంది. మైనస్ అనేది పక్కన పెట్టేసేయండి. వాల్యూ ఫైనల్గా ఎంత వచ్చింది మనకి? 3. 3 అనేది 11 టేబుల్లో ఉంటుందా? 11 × 0 0, 11 × 1 11. 3 అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ని మనం 11తో డివైడ్ చేస్తే కనుక మనకు వచ్చే రిమైండర్ ఎంత అవుతుందంటే 3. ఓకే, సో దిస్ గివెన్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11 బికాస్ ఏదైతే రిజల్టెంట్ వచ్చిందో అది 0ను కాదు, ప్లస్ దాన్ని 11తో డివైడ్ చేస్తే రిమైండర్ 0ను రాలేదు కాబట్టి దిస్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్.
ఇక్కడ మనం సైన్ని పక్కన పెట్టేస్తున్నాం కదా. సో మనం ఆడ్ మైనస్ ఈవెన్ అంటే ఏంటి, ఆడ్ పొజిషన్లో ఏవైతే నంబర్స్ యొక్క సమ్ ఉందో, తర్వాత ఈవెన్ పొజిషన్లో ఏవైతే నంబర్స్ యొక్క సమ్ ఉందో, ఆ ఆడ్ మైనస్ ఈవెన్ చేయాల్సిన అవసరమే లేదు. మనం ఈవెన్ పొజిషన్స్లో ఉన్న నంబర్స్ సమ్ మైనస్ ఆడ్ నంబర్స్ పొజిషన్లో ఉన్న సమ్, అంటే మనం 13 - 16 చేయాల్సిన అవసరమే లేదు. 16 - 13 చేసినా సరిపోతుంది. అలా చేసినా కానీ మనం సేమ్ కంక్లూజన్కి వస్తాము. కాకపోతే సైన్ ప్లస్ మైనస్ అవుతుంది, కానీ మనం ప్లస్ మైనస్ అసలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆ ప్లస్ మైనస్ వదిలేసి మిగిలిన నంబర్ ఏదైతే వస్తుందో అది కదా మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనం ఆడ్ నంబర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక ఇక్కడ క్వశ్చన్లో ఏం చేసాం, మనము ఆడ్ మైనస్ ఈవెన్ చేసాం. అంటే 1 + 4 + 8 - 2 + 4 + 9. అప్పుడు మనకి ఏమొచ్చింది, 13 - 16 వచ్చింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం ఈవెన్ పొజిషన్లో ఉన్న నంబర్స్ని యాడ్ చేసి తర్వాత ఆడ్ వాటితో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 + 5 + 9 - 1 + 4 + 8 అవుతుంది. అప్పుడు మనం ఏమంటున్నాము, 16 - 13. ఈ రెండు కేసెస్లోను, ఈ 13 - 16 చేసినా 16 - 13 చేసినా పైన కేసులో మనకి -3 వస్తుంది, కింద కేసులో మనకి +3 వస్తుంది. మనం ఎలా అయినా కానీ ఈ సైన్ అనేది పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏ సైన్ వచ్చినా, ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా అది పక్కన పెట్టేస్తున్నాం. మిగిలిన నంబర్ ఏంటి, పైన 3 వచ్చింది, కింద కూడా 3 వచ్చింది. సో మనం ఆడ్ పొజిషన్ మైనస్ ఈవెన్ పొజిషన్స్ చేసినా, లేదా ఈవెన్ పొజిషన్స్ మైనస్ ఆడ్ పొజిషన్స్ చేసినా, ఆ నంబర్ నుండి మనకు వచ్చే ఫైనల్ కంక్లూజన్ అంటే ఏంటి, అది డివిజిబుల్ బై 11 అవుతుందా అవ్వదా అనేది రిజల్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, ఇది ఆడ్ చేయాలా, ఆడ్ మైనస్ ఈవెన్ చేయాలా, ఈవెన్ మైనస్ ఆడ్ చేయాలా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు లాస్ట్ డివిజిబిలిటీ రూల్ బై 13లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకుందాం, 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు 13తో డివిజిబిలిటీ చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఇది ఎండ్ కదా, నంబర్ ఎండ్ కదా, 6 అనేది యూనిట్స్ ప్లేస్. ఇక్కడ నుండి 3 నంబర్స్ యొక్క సెట్ చేసుకోవాలి మనం. 4 5 6 ఒక సెట్ అవుతుంది, 3 2 1 ఒక సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ మొత్తం నంబర్లో మనకి 2 సెట్స్ ఆఫ్ 3 నంబర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంటే 456 - 123. రిజల్టెంట్ ఎంత వస్తుంది మనకి, 6 - 3 3, 5 - 2 ఎంత 3, 4 - 1 ఎంత 3, 3 3 3 వస్తుంది. ఇప్పుడు దీన్ని 13తో డివైడ్ చేయాలి. 13 2s are 26, అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది 73. 13 × 5 65, ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది మనకి 8. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే ఇక్కడ నంబర్ వచ్చిందో మనకి, దాన్ని 13తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వచ్చింది 8. రిమైండర్ 8 వస్తే కనుక అది నాట్ డివిజిబుల్. ఒకవేళ రిమైండర్ 0 వస్తే కనుక అది డివిజిబుల్. 0 కాకుండా ఏ రిమైండర్ వచ్చినా కానీ అది నాట్ డివిజిబుల్ బై 13 అవుతుంది. సో ఇప్పుడు నా ఒరిజినల్ నెంబర్ ఏదైతే ఉందో 1 2 3 4 5 6 అని ఏదైతే నెంబర్ తీసుకున్నానో దట్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 13. ఎందుకు, ఇక్కడ ఇలా చేశాక ఈ రూల్ అంతా ఫాలో అయ్యాక ఏదైతే నెంబర్ వచ్చిందో 333, దాన్ని 13తో డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ 0 కాకుండా ఎంత వచ్చింది 8. 0 కాకుండా ఏ నంబర్ రిమైండర్ వచ్చినా కానీ మై నంబర్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 13. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఇంకొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ చేసి చూద్దాం, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబర్ని మనం 1139502 ఇలాంటి ఒక 7 డిజిట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది, మనం ఇందాక ఫాలో అయిన రూలే ఫాలో అవ్వాలి. ఇది నంబర్ యొక్క లాస్ట్ ఎండింగ్ కదా, యూనిట్స్ ప్లేస్ ఎంత 2. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 3 నెంబర్స్ యొక్క గ్రూపింగ్ చేసుకోవాలి. అంటే 502 ఒక గ్రూప్లో వస్తాయి, 139 ఒక గ్రూప్లో వస్తాయి. ఇక్కడ ఇది మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్స్ ఉన్నా కానీ ఇక్కడ 3 నెంబర్స్ ఉంటే కనుక ఆ 3 నెంబర్స్ ఒక గ్రూపింగ్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఒక నెంబరే ఉంది కాబట్టి అదే ఆ థర్డ్ గ్రూప్లో ఒక మెంబర్ అవుతుంది, అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ 502 రాసుకున్నామా, తర్వాత -139 అని రాసుకోవాలి, తర్వాత +1 చేసుకోవాలి. ఇప్పుడు 1 కన్నా ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకేదైనా నంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మైనస్ ఆ సెట్ ఆఫ్ నంబర్స్ అవుతాయి, మళ్ళీ ప్లస్ ఈ సెట్ ఆఫ్ నంబర్స్, అలా ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా యాడ్ చేసుకుంటూ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ గ్రూపింగ్స్ని. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 502 + 1 ఫస్ట్ చేసేసాం అనుకోండి 503, -139 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, ఇక్కడ 9 అయిపోతుంది, ఇక్కడ 4, ఇక్కడ నుండి బోరో అయితే ఇది 9, తర్వాత ఇది 13. ఓకే, ఇది 4 6 3, అంటే మనకు ఫైనల్గా ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అవుతుంది 364. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2లో ఏం చేసాము, ఈ వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని 13తో డివైడ్ చేసి చూసాం. అక్కడ రిమైండర్ 0 వస్తే కనుక గివెన్ నంబర్ ఏదైతే 1139502 ఈ మొత్తం నెంబర్ ఉందో దట్ విల్ బి డివిజిబుల్ బై 13. ఒకవేళ రిమైండర్ 0 కాకుండా ఇంకే నెంబర్ వచ్చినా కానీ దట్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 13. ఓకే, ఇప్పుడు 364 ఏదైతే ఉందో దాన్ని 13తో డివైడ్ చేశాను అనుకోండి, 13 2s are 26, 104. 13 8 ఎంత అవుతుంది 104 కదా. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి
చూసారా రిమైండర్ ఎంత వచ్చింది 0. సో నా ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో 1139,502 ఈజ్ డివిజిబుల్ బై 13 బికాస్ ఫస్ట్ స్టెప్ చేసిన తర్వాత మనకి ఏదైతే నెంబర్ 364 వచ్చిందో దాన్ని 13తో సెకండ్ స్టెప్లో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది. సో మై ఓవరాల్ నంబర్ ఒరిజినల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 13. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2222222. ఈ నెంబర్ అనేది నేను 13తో డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పాలి. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఈ నెంబర్ ఎండింగ్కి వెళ్ళిపోవాలి. ఇది యూనిట్స్ ప్లేస్ కదా, ఈ 2 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది. 3 నెంబర్స్ యొక్క సెట్ గ్రూపింగ్ చేసుకోవాలి. ఓకే, చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఆల్టర్నేట్ అడిషన్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ 222 మైనస్ 222, ఈ గ్రూప్ ఫస్ట్ గ్రూప్ మైనస్ సెకండ్ గ్రూప్. ఇక్కడ థర్డ్ గ్రూప్ ఉంటే ప్లస్ థర్డ్ గ్రూప్ అయి ఉండేది, కానీ థర్డ్ గ్రూప్ లేదు కదా. సో ఫస్ట్ గ్రూప్ మైనస్ సెకండ్ గ్రూప్. ఓకే, 222 మైనస్ 222 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ 0. 0/13 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది 0, అవునా. సో దిస్ గివెన్ నంబర్ ఏదైతే ఉందో 222 దిస్ విల్ బి డివిజిబుల్ బై 13. అంటే 13తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది 0. సో ఒక నంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 2s కాకుండా 7 2s ఉన్నాయనుకోండి, 1 2 3 4 5 6 7 2s ఉన్నాయనుకోండి, అప్పుడు మనం సేమ్ గ్రూపింగ్ చేయాలి కదా. ఇదొక గ్రూప్ అవుతుంది, ఇదొక గ్రూప్ అవుతుంది, ఇది మిగిలిపోయింది. సో ఇది ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్. ఇప్పుడు మనం ఎలా రాసుకోవాలి దీన్ని, ఫస్ట్ స్టెప్ ప్రకారం 222 మైనస్ 222 ప్లస్ 2, ఫస్ట్ గ్రూప్ మైనస్ సెకండ్ గ్రూప్ ప్లస్ థర్డ్ గ్రూప్. ఒకవేళ ఫోర్త్ గ్రూప్ ఉంటే మైనస్ ఫోర్త్ గ్రూప్ అండ్ సో ఆన్. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు 222 మైనస్ 222 ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చేస్తుంది. తర్వాత 0 + 2 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది 2. అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 13తో డివైడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13 2 చేసామనుకోండి, 13 0 0, రిమైండర్ ఎంత వస్తుంది మనకి 2. సో ఈ మొత్తం నంబర్ని సెకండ్ స్టెప్లో చేసిన తర్వాత మనకి రిమైండర్ ఎంత వచ్చింది 2. అంటే 0 కాకుండా వేరే ఏదో నంబర్ వచ్చింది. సో మై ఒరిజినల్ నంబర్ ఏదైతే 7 2s రాసుకొని ఒరిజినల్ నంబర్ రాసుకున్నామో దట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 13. ఇప్పుడు జనరల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే ఒక నంబర్ ఉంది. ఓకే, ABC అనేవి కొన్ని డిజిట్స్ అనుకుందాం. ఇప్పుడు నేను కన్సిడర్ చేసే నెంబర్ ABC. నేను ఏమంటున్నానంటే విల్ ఇట్ బి డివిజిబుల్ బై 13 ఆర్ నాట్ అని అంటున్నాను. ఓకే, 13తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చూసాము, స్టెప్ నెంబర్ 1 డివైడ్ ఇంటూ గ్రూప్స్. గ్రూప్ నెంబర్ 1, గ్రూప్ నెంబర్ 2. ABC అనే గ్రూప్ వచ్చింది, ఇంకో గ్రూప్ కూడా ABC అని వచ్చింది. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్. ఓకే, సెకండ్ స్టెప్ ఏం చేసాము, ఆల్టర్నేట్ అడిషన్ సబ్ట్రాక్షన్, ABC మైనస్ ABC. ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి 0. 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటి, దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 13. ఓకే, ఇలాంటి ఏదైతే రిపిటేషన్ ఉందో ఈ థీమ్ని బేస్ చేసుకొని యూపీఎస్సీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి. దట్ ఈస్ వై ఐ వాస్ టీచింగ్ యూ 13 డివిజిబిలిటీ రూల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను ఈ ABCని ABC ఈ 3 సెట్ ఆఫ్ నెంబర్స్ని నేను ఒకవేళ ఇలా రాసాను అనుకోండి, ఒక 12 డిజిట్ నెంబర్లో రాసాను అనుకోండి, అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, ఇక్కడ నుండి కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్. ఓకే, ఇప్పుడు 13తో ఫస్ట్ స్టెప్ ఏంటి, గ్రూప్గా డివిజన్ చేసేసాం, అయిపోయింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని. సెకండ్ స్టెప్ ఏమవుతుంది, ఆల్టర్నేట్ అడిషన్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ గ్రూప్లో ఉన్న ABC మైనస్ సెకండ్ గ్రూప్లో ఉన్న ABC, మళ్ళీ థర్డ్ గ్రూప్లో ఉన్న ABCని యాడ్ చేస్తాం, ఫోర్త్ గ్రూప్లో ఉన్న ABCని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ గ్రూప్కి సంబంధించింది, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఓకే, ABC మైనస్ ABC అంటే ఎంత వస్తుంది మనకి 0. ఇక్కడ ఎంత వస్తుంది 0. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చే వాల్యూ ఏంటి 0. సో ఈ ఏదైతే 12 డిజిట్ నెంబర్ ఉందో దిస్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ డివిజిబుల్ బై 13. ఓకే, ఇలాంటి ట్రెండ్స్ని బేస్ చేసుకొని, ఇలా ఏదైతే ప్యాటర్న్ వస్తుందో దీన్ని బేస్ చేసుకొని యూపీఎస్సీలో దేర్ వర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ని నేను రేపు వర్క్షీట్లో ఇస్తాను, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ ఎండ్ our class here for today. I hope all of you will solve tomorrow's worksheet and then attend the video solution session as well. Okay, take care.